నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పనులు జరగడం లేదంటూ ఇంజనీరింగ్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేసిన సభ్యులు. శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీకి 11,15,000 రూపాయల అదనపు ఆదాయం. డిఎం రాజశేఖర్ వెల్లడి. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి రవీంద్రనాథ్ నగర్లోని లిటిల్ హార్ట్స్ హరిత బాలకుటీర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జాతీయ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులచే సైన్స్ కు సంబంధించిన చిత్రాలను విద్యార్థులచే గీయించారు. సివి రామన్ భౌతిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకు గుర్తుగా ఫిబ్రవరి 28ని జాతీయ దినోత్సవంగా జరుపుకుంటున్నామని, ఆయన కృషికి గాను 1930లో నోబెల్ బహుమతి మరియు 1964లో భారతరత్న అవార్డును అందుకున్నారని, సివి రామన్ స్ఫూర్తితో విద్యార్థులు కూడా చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని విద్యార్థులకు ఉపదేశించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు. భారత ప్రభుత్వము 1986 సంవత్సరం నుంచి కూడా ఫిబ్రవరి 28ను సైన్స్ డేగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి కూడా మనం అందరం కూడా సైన్స్ డేని గొప్పగా జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు విద్యార్థులందరికీ కూడా సర్ సివి రామన్ గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ, భారత్లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తగా మరియు భారతరత్న పొందినటువంటి శాస్త్రవేత్తగా ఆయన ఎంతో మహనీయుడు. అలాంటి శాస్త్రవేత్తను మనం ఆదర్శంగా తీసుకొని మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం గాను సైన్స్లో మన విద్యార్థులందరూ కూడా రీసెర్చ్ రంగంలో ముందుకు వెళ్ళడం కోసం ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. వైజ్ఞానిక రంగంలో తొలి నోబెల్ బహుమతిని పొందిన వ్యక్తి సర్ సివి రామన్ గారు. సర్ సివి రామన్ గారి పూర్తి పేరు చంద్రశేఖర్ వెంకట రామన్. ఈయన తన చిన్న వయసులోనే ఎన్నో ప్రతిష్టాత్మక పరిశోధనలు చేసి తన మేధాశక్తితో భారతదేశ చరిత్రను అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టారు. ఈయన 1928 ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనుక్కున్న సందర్భంగా ఆ రోజు నుంచి ప్రతి సంవత్సరం మనందరము భారత జాతీయ స్థాయి సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటాము. Today in our school we are celebrating National Science Day. National Science Day is celebrated every year on February 28 in India to honor the discoveries of Raman effect by Sir C.V. Raman, which earned him the Nobel Prize in Physics in 1930. The special day highlights the importance of science in our daily lives. Scientific temper among students, encouraging young minds to contribute to research and innovations. Science has always been backbone of human progress. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం సందర్శించారు. హాస్పిటల్లో పలు వార్డులను పరిశీలిస్తూ పేషెంట్ల బాగోగులను అడిగి తెలుసుకున్నారు. హాస్పిటల్లోని వసతులను పేషెంట్ల ద్వారా పెమ్మసాని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్పిటల్ అభివృద్ధిపై హాస్పిటల్ వైద్యులు మరియు అధికారులతో సమావేశం నిర్వహించారు. దేశంలోని నెంబర్ 1 ఎయిమ్స్ హాస్పిటల్ గుంటూరు ప్రాంతంలో ఉండటం అదృష్టంగా భావించాలని, ఇక్కడ వైద్య సేవలు అమోఘంగా ఉన్నాయని పెమ్మసాని అన్నారు. రానున్న కాలంలో ఎయిమ్స్లో మరికొన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. పేదలకు కార్పొరేట్ తరహా వైద్య సేవలు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని, రోగుల కోసం త్వరలో 2 ఉచిత బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. 500 అయిపోతుంది ఆన్ యావరేజ్. టోటల్ ఫుట్ఫాల్ ఎంత ఉంది మనకి? అరౌండ్ 3000 వస్తుంది. 3000లో 500కే ఉంటుందా? కొత్తగా గేట్స్ ఇస్తున్నాం సార్ ఎవ్రీడే. కొత్తయా? ఎవ్రీడే కొత్త 500 ఇస్తున్నారు ఆయుష్మాన్ భారత్. వీళ్ళు ఇంత ముందు లేవు అసలు ఆయుష్మాన్ భారత్ వీళ్ళు ఎవరికి లేవు సార్. అంటే పర్ డే 500 కంపల్సరీ అవుతుంది. క్రియేట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు క్రియేట్ చేస్తున్నాం. టోకెన్ అవుట్ సైడ్ కూడా మనం 1600 టోకెన్స్ క్రియేట్ చేస్తున్నాం సార్. అవుట్ సైడ్ ఆపా టోకెన్ బ్రీఫ్ కేస్ కూడా ఉంది సార్.
On average, around 2,000 people, we are entering them into our bus. విభజిత్ ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ఎయిమ్స్ లాంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ ఉండాలని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోదీ గారు 1600 కోట్ల రూపాయలతోటి 180 ఎకరాలలో ప్రపంచంలో అతి తక్కువ ప్లేసుల్లో ఉండేటువంటి సుందరమైన ప్రాంతంలో, చుట్టూ కొండలు, ఆహ్లాదకరం గ్రీనరీ ఉన్నటువంటి ప్రాంతంలో అద్భుతమైన ఎయిమ్స్ ఇన్స్టిట్యూట్ని తీసుకొచ్చారు. గత 5 సంవత్సరాలు మీరు చూస్తే దీనికి కావాల్సిన వాటర్ సప్లై కానీ, పవర్ బ్యాకప్ కానీ, ఒక రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ లేకుండా చేసినటువంటి పరిస్థితి. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఈ కెపాసిటీ ఎక్స్పాన్షన్ వీళ్ళందరికీ ఉపయోగపడే విధంగా 8 కోట్ల రూపాయలతోటి వాటర్ సప్లై కూడా తయారు చేసాం. అదేవిధంగా స్టామ్ వాటర్ డ్రైన్స్, అడిషనల్ రోడ్స్, ఇవి కాకుండా 10 ఎకరాల అడిషనల్ ల్యాండ్ కూడా వీరికి ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా పనులన్నీ కరెక్ట్గా అయిపోయినాయి. వాటర్ అంతా బాగా వస్తూ ఉందని చెప్తా ఉన్నారు. ఇవన్నీ కాకుండా జనరల్గా రివ్యూ చేసింది. అసలు ఇక్కడ వచ్చి పొద్దున్న నుంచి పేషెంట్లతోటి మాట్లాడి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి, ఎలా ఉన్నాయని చూస్తే ఫస్ట్ ఎయిమ్స్ వారందరికీ కూడా నేను అభినందనలు చెప్పాలి. దాదాపుగా నేను 100-200 మంది పేషెంట్లతో మాట్లాడితే ఒక్కళ్ళో ఇద్దరో కొద్దిగా అక్కడక్కడ డిలే అవుతుందని చెప్పారు తప్పించి దాదాపుగా 95% ఆఫ్ ది పీపుల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అద్భుతమైన సర్వీసెస్ దొరుకుతున్నాయని, నర్సింగ్ కేర్ కానీ అన్నీ బాగున్నాయని చెప్పారు. 960 బెడ్స్ ఉండాల్సిన ప్లేస్లో ఇప్పటివరకు 600 బెడ్స్ ఆపరేషన్ ఉన్నాయి. అంటే ఇంకా 360 బెడ్స్ రావాలి. ఐసీయూ వచ్చేటప్పటికి 20 బెడ్స్ ఉన్నాయి. మనకు ఆల్మోస్ట్ 10% అంటే 90 బెడ్స్ వరకు స్కోప్ ఉంది. బెడ్స్ని ఎక్స్పాండ్ చేయాలి. స్టాఫ్ కూడా తక్కువ ఉన్నారు. ఆ స్టాఫ్ని ఎక్స్పాండ్ చేస్తే నంబర్ ఆఫ్ సర్జరీస్ కానీ, నంబర్ ఆఫ్ అవుట్ పేషెంట్ విజిట్స్ కానీ, ఈరోజు చూస్తూ ఉంటే నంబర్ ఆఫ్ విజిట్స్ ఇవన్నీ కూడా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. 2019లో పెట్టినప్పుడు అవుట్ పేషెంట్ విజిట్స్ అవన్నీ చూస్తే 50,000 అవుట్ పేషెంట్ విజిట్స్ ఉంటే 2024 ఈ ఇయర్ వచ్చేటప్పటికి 7.5 లక్షల అవుట్ పేషెంట్ విజిట్స్ ఉన్నాయి. ఈ రోజున సర్జరీస్ కూడా 7,600 సర్జరీస్ చేస్తూ ఉన్నారు. ట్రాన్స్ప్లాంట్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా అవుట్ పేషెంట్ పర్ డే తీసుకుంటే 400 అవుట్ పేషెంట్ ఉండేవాళ్ళు ఈ రోజున 3,200 ఉన్నారు. కాదు దీని కెపాసిటీ డబుల్, ఆల్మోస్ట్ 6,000 to 7,000 అవుట్ పేషెంట్స్ వరకు వచ్చేటువంటి పరిస్థితి. హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటే పేషెంట్ వాల్యూమ్ కూడా పెరుగుతూ ఉంది. కేవలం గుంటూరు ప్రాంతం నుంచి కాకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా పొద్దున పేషెంట్లు అందరూ వస్తూ ఉన్నారు. సో ఈ వాల్యూమ్కి పెరిగే విధంగా హాస్పిటల్ని ఏ విధంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఐసీయూ బెడ్స్ కానీ, అడిషనల్ రెగ్యులర్ బెడ్స్ కానీ, అడిషనల్ స్టాఫ్ కానీ, ఒక 3 డిపార్ట్మెంట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, నియోనేటాలజీ, అదేవిధంగా హెమటాలజీ, సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ ఇంకా లేవు, అవి తీసుకురావాలి. అదేవిధంగా చిన్న చిన్న ఇష్యూస్ కొన్ని ఉన్నాయి ఇక్కడ లోకల్గా ఉండేటువంటి ఇష్యూస్, వీటన్నిటి గురించి కూడా డిస్కస్ చేసాం. అంటే ఇప్పుడు సపోజ్ ఫార్మసీ, మెడిసిన్ స్టోర్ షార్టేజెస్ లైట్గా ఉన్నాయి, వాటిని అడిషనల్ స్టోర్స్ ఎలా చేయాలి, బయట బస్ షెల్టర్ లేక రేపు ఎండలు వస్తూ ఉన్నాయి, వీళ్ళందరూ నిలబడేటువంటి పరిస్థితి. బస్ షెల్టర్స్ అన్నీ కూడా 2 monthsలో కన్స్ట్రక్ట్ చేస్తానని చెప్పారు వీరు. అదేవిధంగా అడిషనల్ బస్సు షటిల్ సర్వీసెస్ మంగళగిరి నుంచి నారా లోకేష్ గారు సిఎస్ఆర్ ద్వారా 2 బస్సెస్ తీసుకున్నారు. అవి కూడా ఈ ఎలక్షన్ కూడా అయిపోయిన వెంటనే వారు స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అడిషనల్ ఇక్కడ ఉండే స్టూడెంట్స్కి, స్టాఫ్కి కొన్ని బేసిక్ ప్రొవిజన్స్ అన్నీ మిస్ అవుతున్నాయి అన్నారు. అవన్నిటినీ కూడా 2 monthsలో వాళ్ళు కంప్లీట్ చేస్తామని చెప్పారు. ఇవి కాకుండా ధర్మశాల అనేది ఇక్కడ కీమోథెరపీ కానీ, క్యాన్సర్ పేషెంట్లు కానీ, దూరం నుంచి వచ్చిన వాళ్ళు, లేకపోతే 10-15 రోజులు హాస్పిటల్ ఉండే వాళ్ళకి ఉండటానికి ఇబ్బంది అవుతుంది. రెంట్స్ ఎక్కువ పే చేస్తూ ఉన్నారు, పేదవారు కాబట్టి. దానికి ఒక ధర్మశాల ఉంది, దాన్ని కొంచెం బెటర్ చేయాలి, ఎక్స్పాండ్ చేయాలని వీరు పవర్ గ్రిడ్ వారికి సిఎస్ఆర్ కింద 150 రూములు వచ్చే విధంగా సిఎస్ఆర్ కింద అప్లై చేశారన్నారు. అది కూడా నేను టేకప్ చేసి దాన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలో ఢిల్లీలో కోఆర్డినేట్ చేసి చేస్తాం. శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీ నడిపిన ప్రత్యేక బస్సు సర్వీసుల ద్వారా 11,15,000 రూపాయల అదనపు ఆదాయం తెనాలి డిపోకు చేకూరినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. తెనాలి డిపో నుండి గోవాడకు 30, క్వారీకి 32, శ్రీశైలానికి 7 అదనపు సర్వీసులను సాధారణ ఛార్జీలతో నడపడం జరిగిందని, గత సంవత్సరం 10,50,000 రూపాయలు రాగా ఈ ఏడాది 11,15,000 రూపాయలు అదనపు ఆదాయం వచ్చినట్లు డిఎం రాజశేఖర్ తెలిపారు. ఆర్టీసీని ఆదరించి ఇంతటి భారీ ఆదాయాన్ని చేకూర్చిన ప్రజలకు డిఎం రాజశేఖర్ కృతజ్ఞతలు తెలిపారు. నిన్న మహాశివరాత్రి సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపో నుండి మనం గోవాడకి 30 బస్సులు, క్వారీకి 32 బస్సులు, అదేవిధంగా
శ్రీశైలానికి 7 బస్సులు నడపడం జరిగింది. దానిలో క్వారీ కానీ, గోవాడ కానీ, శ్రీశైలం కానీ లాస్ట్ ఇయర్ కంటే ఎక్కువ మంది మనం మంచి సర్వీస్ ప్రజలకి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా పోయిన సంవత్సరం 10,51,000 వస్తే ఈ సంవత్సరం 11,15,000 అంటే సుమారుగా 65,000 రూపాయలు ఏపీఎస్ఆర్టీసీ తెనాలి డిపోకి ఆదాయం రావడం జరిగింది. ఈ ఆదాయం రావడానికి సహకరించిన ప్రతి ఒక్క ప్రయాణికులకి, అదేవిధంగా తెనాలి పరిసర ప్రాంత ప్రజలకి, పట్టణ ప్రజలకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే మనం ఏపీఎస్ఆర్టీసీ నుంచి తెనాలి నుంచి గుడి వరకు సర్వీస్ నడపడం జరిగింది. దీనిలో భాగంగా చేబ్రోలు సిఐ గారికి కానీ, చేబ్రోలు ఎస్ఐ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆటోల్ని చాలా కంట్రోల్ చేసి మన బస్సుల్ని గుడి వరకు వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. అదేవిధంగా ప్రజలకి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా గోవాడ కానీ, క్వారీ కానీ ప్రతి 2 నిమిషాలకు ఒక బస్సు మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటన లేకుండా, ఎక్కడ చిన్న ఇబ్బంది లేకుండా ప్రయాణికులకి సురక్షితంగా తీసుకెళ్ళి సురక్షితంగా తీసుకురావటం ఏపీఎస్ఆర్టీసీ ఒక ప్రత్యేక గుర్తింపుగా పొంది ఈ జాతర కూడా అదే విధానాన్ని కొనసాగించి ఒక ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని ఆర్టీసీ నిలబెట్టుకుందని అనడానికి ఈ జాతరే ఒక ఉదాహరణ. పట్టణ రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు శివరాత్రి పండుగ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రావూరి వెంకట పార్వతీశ్వరరావు, శైలజ దంపతుల సహకారంతో శివరాత్రి వేడుకల ముగింపు సందర్భంగా భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యనిర్వహణాధికారి హరిప్రసాద్, వంశపారంపర్య అర్చకులు వడ్లమూడి రాఘవేంద్ర శివవరప్రసాద్ మరియు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రామలింగేశ్వరపేటలో వెంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మహాశివరాత్రి సందర్భంగా కళ్యాణోత్సవం తర్వాత జరుగుతున్న అన్న సంతర్పణ కార్యక్రమం ఈ రోజున దాతలు సహకారంతో, మా అర్చక స్వాములు సహకారంతో, గ్రామ ప్రజల సహకారంతో సుమారు 2,000 మందికి జరుగుతున్నది. ఈ కార్యక్రమను అందరు భక్తులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం. రావూరి ఈశ్వర్ గారు దాతలు, మెయిన్ దాతలు వారే ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. కళ్యాణ దాతలు కూడా వారే కుటుంబ సభ్యులు అయి ఉన్నారు. కళ్యాణం చాలా బాగా జరిగిందండి ఈ సంవత్సరం. అన్నదానం కూడా అలాగే మీరు అందరూ వచ్చి ఆనందంగా మమ్మల్ని ఆశీర్వదించి స్వామివారి కృపకు పాత్రలు. మరి శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి కళ్యాణం అయిన తర్వాత రోజు మరి ఈ రోజున రామలింగేశ్వరపేటలోని శ్రీ దుర్గా పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు మరి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతూ ఉంది. దీనికి గాను మరి గత 4 సంవత్సరాల నుంచి కూడా రావూరి వెంకట పార్వతీశ్వరరావు, శైలజ దంపతులు మరి ఆయన బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తారు. వారి దాతల సహకారంతో మరి ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి రామలింగేశ్వరపేటలో చాలా సుప్రసిద్ధమైనటువంటి శివాలయం ఇది. మరి ఈ ప్రాంతవాసులు ఎంతగానో మరి కొలిసి ఆరాధ్యంగా కొలిసి మరిటువంటి ఈ శివాలయంలో మరి ఈవో గారు ఈ రోజున ఉన్నారు. వారి సహకారంతో మరి వెంకన్న మాస్టర్ ఇక్కడికి వచ్చేటువంటి చాలామంది పెద్దలు ఈ ప్రాంతవాసులందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినందుకు అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతాను. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం శుక్రవారం జరిగింది. మున్సిపల్ కౌన్సిల్ నందు జరిగిన సమావేశానికి చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షత వహించారు. తొలుత అజెండాలో పొందుపరిచిన 5 అంశాలను ఆమోదించారు. అనంతరం 0 అవర్ నిర్వహించారు. ఇంజనీరింగ్ పనుల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యంపై సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో కలిసి పనిచేసి ప్రజల సమస్యలు పరిష్కరించడంలో అధికారులు ఎందుకు అశ్రద్ధ వహిస్తున్నారంటూ మండిపడ్డారు. ముఖ్యంగా ఇంజనీరింగ్ అధికారులపై సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ వార్డులలోని సమస్యలపై వార్డు కౌన్సిలర్లు ఏకరువు పెట్టారు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వార్డులలో సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున పనులు చేసే అవకాశం లేదని, కోడ్ ముగిసిన వెంటనే పనులను ప్రారంభిస్తామని చైర్పర్సన్ అధికారులు హామీ ఇచ్చారు. పబ్లిక్ కి సంబంధించిన వర్కులు మాత్రమే మేము అడుగుతాం, పబ్లిక్ కోసమే అడుగుతాం. దాన్ని మిమ్మల్ని బదిలాడుకోవాల్సిన అవసరం కానీ మాకు లేదు. ఫస్ట్ మీకు మాకు సమన్వయంతో పనిచేయాలి కాబట్టి మేము మిమ్మల్ని 1కి 4 సార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ బాధ్యత ప్రకారంగా మీరు చేయించాల్సిన బాధ్యత మీకు ఉంది. మీరు ఎందుకు చేయించట్లేదు, ఎందుకని అశ్రద్ధ? ఇవాళ గత 5 ఏళ్ళ నుంచి చూసుకుంటే చాలా వర్కులు కూడా ఇనిషియేషన్ మూలాన చాలా నిధులు వెనకపోవడం కూడా జరిగింది. మరి కాంట్రాక్టర్లో మాకేమో బిల్లులు చేయట్లేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. మరి కాంట్రాక్టర్లో లోపమా వీళ్ళ లోపమా అర్థం కాదు అధ్యక్ష. వీళ్ళు ఎందుకు అంత బాధ్యత తీసుకోవట్లేదు? కాంట్రాక్టర్లు ఏమన్నారు, మేము వర్క్ చేసిన 3 నెలలు 4 నెలలు కూడా బిల్లు కట్టలేదు వాళ్ళు చెప్తున్నారు. ప్రతిదీ ఎందుకంత అసలు చేస్తారు అధ్యక్ష? ఎందుకని అధ్యక్ష అది అర్థం కాదా? చెప్పండి. దానికి ఎందుకు మీకు బాధ్యత లేదా? మీరు అధికారులు మీరు జీతాలు తీసుకోవట్లేదా? మేము ప్రజాప్రతినిధులు, ప్రజలకు సంబంధించి ఏదైనా మేము ప్రజలకు ఏమైతే అవసరమో దాని అవసరాలకు అనుగుణంగా మేము మాట్లాడతాం. మీరు ఎందుకు దాన్ని అసలు చేస్తారు చెప్పండి. ఇవాళ కౌన్సిల్లో మున్సిపల్ బిల్డింగ్ పాడైపోతున్నారు. మరి అక్కడ 35 లక్షల రూపాయలు పెట్టాను లేట్ అవుతుంది. మీరు ఆ కాంట్రాక్ట్ అంటే కనీసం ఇది ఇవ్వలేదా? చేసి మళ్ళీ చేస్తున్నాం. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత వెంటనే మొదలు పెట్టేస్తాం. రెండోది మన ఆఫీస్ షిఫ్టింగ్ అంటే దాన్ని కొంచెం మాడిఫికేషన్ చేయాలి. దాన్ని 2nd ఫ్లోర్లో మనం శాంక్షన్ తీసుకున్నాం. అది కూడా త్వరలో మొదలు పెట్టిస్తాం. త్వరలో సంవత్సరమా 6 నెలలు ఈ ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మొదలు అధ్యక్ష. ఏ బాధ్యత అంత బాధ్యత లేకుండా చేస్తున్నారు పనులు. 100 కోట్ల రూపాయలు ఖర్చు డెవలప్మెంట్ జరిగితే ఓన్లీ పట్టించుకోవడం జరిగింది ప్రోగ్రాం. ఇవాళ 47 సచివాలయాలు వచ్చి 47 సచివాలయాలు సంబంధించి కనీసం 35 మంది వార్డు ఎక్కడ ఏ స్టాఫ్ తగ్గింది చెప్పండి. ఏ స్టాఫ్ తగ్గి ఎవరు చెప్పండి. స్టాఫ్ లేక చేయట్లేదా? స్టాఫ్ ఉండాలి, అందరూ ఉన్నారు. ఎవరు దేనికి చెప్పాలని, ఏ లోపల చెప్పాలని దానిలో ఒక షెడ్యూల్ వేసాను నేను, ఏ రోజు ఏం చేయాలి అనేది. ఆల్రెడీగా ఆన్లైన్ వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి కోడ్ కూడా తెచ్చుకున్నాము. యాప్ కూడా రెడీగా ఉంది. మేము ఆల్రెడీ ఇప్పుడు 15 ఫైల్స్ చేసాము. ఈ మొత్తం 62 ఫైల్స్ వచ్చింది. 62 ఫైల్స్ ప్రాసెస్లో ఉంది. ఆల్రెడీ ప్రాసెస్ జరుగుతుంది. అంతకుముందు అయితే క్రితంలో 3 నెలల నుంచి అది యాప్ రాలేదు. మనకి దానివల్ల ఇబ్బందిగా ఉంది. నెక్స్ట్ తర్వాత ప్రతి కాంట్రాక్టర్ దగ్గర, ప్రతి ఏజెంట్ దగ్గర ఎంత పెండింగ్ ఉందో దాదాపు 62 వర్కులు వచ్చినాయి. 62 వర్కుల్లో ఇప్పుడు దాదాపు 14 వర్కులు కంప్లీట్ అయ్యాయి. ఇంకా ఒక 5 నెలల కల్లా లేదంటే వచ్చే నెల 15వ తారీఖు లోపు మొత్తం క్లోజ్ చేసి మార్చి 31కి అందిస్తాం. వారి వాడుతున్నటువంటి ఈ యొక్క వర్క్ డిస్కషన్ అనేటువంటి విషయం అక్కడ ఇద్దరు కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి అంశం వేసి చెప్తున్నారు. కాంట్రాక్టర్ ఇంజనీర్స్ కోరుకు ముందు అగ్రిమెంట్ అయినప్పుడు వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ ఇంజనీర్లు అనేటువంటి విషయంలో కాంట్రాక్టర్ల మధ్య ఉన్నటువంటి ఏదైనా కాంపిటీషన్ కావచ్చు, లేకపోతే సమన్వయ లోపం కావచ్చు, లేకపోతే మా ఇంజనీర్స్ సైట్ చేయడంలో ఎక్కడైనా గ్యాప్ ఉందేమో తెలియదు. కానీ అది మరి జరిగింది. సో దాన్ని వచ్చేటువంటి కాలం అంతా కూడా ఎండాకాలం కాబట్టి వర్క్ జరగడానికి స్కోప్ ఉంది. కాబట్టి ఈ వారంలో ఆగిపోతే కనుక రెగ్యులర్ యాక్టివిటీలో వర్క్ చేర్చుకున్నాం అక్కడే కూర్చొని. సో వారం అంటే కాబట్టి అక్కడే రెగ్యులర్ ఆయన ఉంటారు. మేము కూడా ఇంజనీర్తో పాటు ఫ్రీక్వెంట్గా విజిట్ చేసి ఆ యొక్క వర్క్ను అర్థవంతంగా చేయడానికి ప్రయత్నం చేసి పెడతాం. సో ఎండాకాలం అయ్యే లోపలనే దాన్ని ఒక లాజికల్ కంక్లూజన్ చేద్దామని అది వారు వాడుతున్నటువంటి అంశం. అధ్యక్ష చాలా చక్కగా చెప్పారు. మీరు అన్నిటికీ బాధ్యత వహించాలని చెప్పి, నేను బాధ్యత వహిస్తానని చెప్పి మీరు చెప్పగలిగితే నేను చాలా మాట్లాడాల్సిన అంశాలు అయితే చాలా ఉన్నాయి. మీరు మీ డిపార్ట్మెంట్ తరఫున నాది బాధ్యత అంటే నేను మీకు విరమిస్తాను. కాదు అధ్యక్ష, పట్టణానికి సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి, చాలా అంశాలు ఉన్నాయి, చాలా లోపాలు ఉన్నాయి, చాలా బెనిఫిట్లు ఉన్నాయి.
వీటన్నిటి మీద డిస్కస్ చేయడానికి వాస్తవానికి నేను వచ్చాను, కానీ ఎందుకు కూడదన్న ఉద్దేశంతోనే నేను రైట్గా మాట్లాడుతున్నాను. తర్వాత విత్ ఆధారాలతో తీసుకొస్తాను. మీరందరూ ఇదే బాధ్యతగా మీరు చేస్తానంటే నేను మళ్ళీ ఇందాక నేను ఏం చెప్తున్నానో 6 విధులు ఉన్నాయి ఇక్కడ. ఈ 6 విధులను సమన్వయంలో పనిచేస్తాను. డిఫరెన్సెస్ ఇనుగా అధికారిగా నా యొక్క రోల్ ఏదో చూపిస్తాను. గత కొన్ని సమావేశాలలో పదే అడుగుతున్న మంచినీటి కనెక్షన్ పన్ను వసూలు విషయం పట్ల ఎందుకు శ్రద్ధ కనపరచడం లేదు? వాటర్ అందించకపోగా వారి వద్ద నుండి పన్నులు వసూలు చేయడం ఎంతవరకు ఆమోదయోగ్యమని టీడీపీ సభ్యులు మాట్లాడారు. నేను అది చిన్నవారి తోట గేట్ కానించి స్టార్ట్ చేయాలి. వాటర్ మాకు అక్కడి నుంచి నిలబడుతుంది. అక్కడి నుంచి రాయి చెట్టు దాకా వాటర్ నిలబడితే అయితే ఇప్పుడు అది 70 మీటర్ల వరకే రోడ్ వేశారు అధ్యక్ష. అది అటు ఇటు కాకుండా మధ్యలో వేశారు. అటు వాటర్ నిలబడుతుంది, ఇటు వాటర్ నిలబడుతుంది. ఇప్పుడు ఆ రోడ్డు వేసినా కానీ నాకు ఉపయోగం లేకుండా చేశారు. 25 లక్షలు అయింది మేడం. అంతకుముందు 25 లక్షలకి ఎస్టిమేట్ వేశారట. అయితే దానికి 10 లక్షలు లిమిట్ చేసి 10 లక్షలకే చేశారు. ఎక్కడైతే నీళ్ళు నిలబడుతున్నాయో అంతవరకే చేశారు. అది ఏమైందంటే ఇప్పుడు ఇటుపక్క లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంటే వాటర్ ప్రాబ్లం సాల్వ్ అయింది మేడం. లో లెవెల్ అయింది. అప్పుడున్న 10 లక్షలే లిమిట్ చేశారు. చూసినాక దాన్ని బట్టి నిల్చుంటాం. చూడాలి ఇప్పుడు నాకు జనం నన్ను అరుస్తున్నారు. అటు ఇటు కాకుండా మధ్యలో మీటింగ్ ఉందని చెప్పేసి ప్రతి ఒక్క కౌన్సిలర్కి ఎజెండా పంపిస్తున్నారు కదా. మరి 2వ వార్డు కౌన్సిలర్ గారికి ఈ నెలలో ఎందుకు పంపించలేదు అధ్యక్ష? ప్రతి నెల ఎజెండా అవును ఫోన్ చేస్తేనే కదా మేడం. నేను ఇప్పుడు పంపిస్తే కదా, ఫోన్ చేస్తే కదా వచ్చింది మేడం గారు. 3 గంటలకు ఫోన్ చేసింది మేడం నాకు. మీటింగ్ ఉందంటే గబగబా వచ్చారు. లేడీస్కి ఇబ్బంది. కాలంకి ఒక కలవర్కు పెట్టాము అధ్యక్ష. టెండర్ అయిపోయి కూడా దాదాపు 8 నెలలు 7 నెలల పైన అయిపోయింది. టెండర్ కూడా ఒక కాంట్రాక్టర్కి ఇచ్చారు. ఆ టెండర్ గురించి ఎవరో పట్టించారు, ఎవరో కాంట్రాక్ట్ డిస్టర్బెన్స్ అవుతుంది ఆపండి అనగానే ఇలా ఆపేశారని చెప్తున్నారు. అది ఏంటి, దాని గురించి ఏంటి, దాంట్లో ఉన్న ఇబ్బందులు ఏంటి? తీసుకుని వెళ్ళాము. అక్కడ ప్రాబ్లం సాల్వ్ చేసాము. రోహిత్ అని కాంట్రాక్టర్ ముగ్గురు కలిసి వెళ్ళాము. ఏదో ఆ రోజు మీతో మాట్లాడే ప్రాబ్లం వస్తే మీతో చెప్తాను. ఇప్పుడు మన డబ్బింగ్ యాప్ లో మనకి స్వీట్ వస్తుంది కదా, మిషన్ చేయంగా అది తోలుకోవటానికి కొంతమంది ముందుకు వచ్చారు. వాళ్ళు కనీసం రోజు మాకు 7 లారీలు ఇస్తే లారీలు పెట్టుకోవడానికి మేము ఫ్రీగా ఉంది. ఒక లారీ వెళ్ళాలంటే మళ్ళీ మాకు ట్రాన్స్పోర్ట్ దాంతోనే ఉన్నారు కదా అని వాళ్ళు అడుగుతున్నారు. మరి మీకు వచ్చే క్వాంటిటీ ఎంత, మరి ఎన్ని లారీలు అయితే సరిపోతాయి? రమ్మన్నారండి. దీని విషయంగా ప్రత్యేకంగా రమ్మన్నారు. వెళ్ళి వారిని కలిసాము. కలిసి మీరు ప్రాజెక్ట్ ఎవరికి ఇచ్చారో, ఎలా జరుగుతుంది, ఎంత టైం పడుతుంది అనేసి అన్ని కూడా అడిగారండి. అడిగితే చెప్పాము. చెప్తే ఎంత సంవత్సరం పడుతుంది 2 నెలలు పడుతుంది దాన్ని క్లియర్ చేయడానికి అడిగారు. లేదు అలా కాదు, మేము ఒక 4 మంత్స్లో క్లోజ్ చేయాలనుకుంటున్నాం అనేసి అన్నాము. అక్టోబర్ అంతా కూడా ప్రాజెక్ట్ అంతా క్లోజ్ కావాలన్నారు. గవర్నమెంట్ ఇచ్చినటువంటి డెడ్లైన్ అక్టోబర్. సో ఇప్పుడున్నటువంటి సిస్టమ్ ప్రకారంగా ఒక ట్రావెల్తో అయితే కనుక అవ్వదండి. అందువల్ల 2వ ట్రావెల్ కూడా పెడుతున్నాం. ఆల్రెడీ డెలివరీ అయింది. ఈ 2-3 రోజుల్లో అక్కడ ఇన్స్టలేషన్ అవుతుంది. సో ఇన్స్టలేషన్ అయితే కనుక రేపు వచ్చే వారం స్టార్ట్ అవుతుంది. సెకండ్ మిషన్ కూడా. సెకండ్ మిషన్ స్టార్ట్ అయిపోతే కనుక మేకంతా క్లోజ్ అయ్యేది ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన. సో అందువల్ల ఏంటంటే మీరు చెప్పేటువంటి ఎంత క్వాంటిటీ వస్తుంది, ఎన్ని పెట్టాలి అనేది దానికి ఒక 1 వీక్ అవుతుంది క్లారిటీ ఇస్తాను. అంటే ఆ
ట్రాన్స్పోర్టర్లకి మేము 50% పే చేస్తాం. అంటే దాదాపు విజ్ఞాన సరణిలోకి 3500 ట్రిప్ అడుగుతున్నారు. అందులో సగం ఆ కాంట్రాక్టర్ తెప్పిస్తారు, మిగతాది మీరే పెట్టుకోమని చెప్పాం. దానికి ఇష్టపడ్డారు వాళ్ళు. ఏ సెక్టర్లో ఈ వాటర్ ప్రాబ్లం లేకుండా పెట్టాలని ఆలోచన చేశారా అసలు లేదా? ఎందుకంటే ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఇప్పటికీ ఎండలు స్టార్ట్ అయి తీరిపోతున్నాయి ఎండలు కూడా. అలాగే మాకు మా వార్డుకు సంబంధించి కూడా వాటర్ ప్రాబ్లం ఉంది. ఇంతకు ముందు కూడా చెప్పాను అధ్యక్ష, చాలా సంవత్సరాలు అయిపోయింది, ఇప్పుడు వరకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అందరూ కూడా ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెట్టి వాటర్ క్యాన్స్ వేయించుకుంటారు. ప్రతి నెలకు వచ్చేసి దాని మీద ఒక 200-300 రూపాయలు అట్లా కూడా ఖర్చు పెట్టుకుంటా ఉంటారు. మనం వాటర్ ఇవ్వకుండానే వాళ్ళకి మరి వాటర్ ఛార్జెస్ అనేది మనం వసూలు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇప్పుడు వాళ్ళు వాటర్ బయటకు ఒప్పుకొని మరి ఈ వాటర్ ఛార్జెస్ కూడా కట్టుకోవడం అంటే మరి మనకు కొంచెం అవమానంగా ఉంటుంది అధ్యక్ష. దాని మీద ఎందుకు మనం ఇప్పటి వరకు దానికి పరిష్కారం చేయలేకపోయామో అది కూడా 2 సమాధానాలు నాకు తెలియజేయవలసి కోరుతున్నాను. చలివేంద్రాలు మార్చి మాసంలో పెడుతున్నాము. ప్రతి ఏడాది పెట్టేటటువంటి విధంగానే ఆల్రెడీ గవర్నమెంట్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి. సో చలివేంద్రాలు గత సంవత్సరం ఎక్కడైతే పెట్టామో అక్కడ తప్పక పెడతారు. అదేవిధంగా ఇంకెక్కడన్నా ఇంకా అదనంగా ఏదైనా అవసరం ఉంటే అక్కడే పెడతారు. మీరు వేసిన పాకాలు అవి మనం ఎంతో ఖర్చు పెట్టి 10,000-20,000 ఖర్చు పెట్టి దాన్ని ఒక పాకాలు లాగా వేసి అక్కడ మెయింటెనెన్స్ కోసం పెడుతున్నాం. కానీ అక్కడ అనేది మెయింటెనెన్స్ జరగట్లేదు. అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. దాంట్లో గంజాయి తాగే వాళ్ళని లేకపోతే తాగుబోతులు వచ్చి కూర్చుంటున్నారు, ఆ వాటర్ వాడుతున్నారని చెప్పి మన కౌన్సిల్ సభ్యులు కూడా పోలీసారి చెప్పడం జరిగింది. అలా జరిగింది కాబట్టి ముందస్తు చర్యగా అలాంటి ఇబ్బందులు లేకుండా మీరు జాగ్రత్తగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం అధ్యక్ష. మనం ఆల్రెడీగా 52,50,000 పెట్టి మనం ప్రపోజల్ పంపాము. ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ ఇవ్వకపోయినా కానీ మనం 29 లక్షలకి ఆల్రెడీగా సమ్మర్ యాక్షన్ ప్లాన్లో పెట్టుకున్నాం. ఏ ఏరియా అయితే మనకి వాటర్ సప్లై సరిగ్గా అందలేదో ఆల్రెడీ 4 ట్యాంకర్లు మనం ప్రపోజ్ చేసాము. ఈసారి సమ్మర్ యాక్షన్ మాత్రం మనకి ఇబ్బంది లేకుండా చేసాం. ఏ ఇంటికి అయితే రాలేదో వాటిలో ఆ ఇంటికి నేను బిల్లులు కట్ చేస్తానని చెప్పారు, కానీ అది ఇంతవరకు జరగలేదు. మా వాటిలో కూడా చాలా ఇళ్ళకి ట్యాక్స్ పడుతుంది. ఇప్పుడు చెప్పినా కూడా ఎవరు తీయట్లేదు. మా వాళ్ళ జనాలు బాగా గొడవ చేస్తున్నారు. మాకు అంత గంగారాం ప్యాట్కి వాటర్ అవసరం కానీ ఒక చుక్క నీళ్ళు కూడా ఎవరు పడతలేదు. మున్సిపల్ ట్యాక్స్ మాత్రం అవి పడుతున్నాయి. తెలంగాణలో వాటర్ సప్లై విషయానికి వస్తే కనుక అన్నీ ఉన్నాయి, కానీ అవసరాన్ని మాత్రం దొరకడం లేదనేది నా అభిప్రాయం. ఎందుకంటే చిత్రమైనటువంటి పరిస్థితి ఊళ్ళో దాన్ని అడ్రస్ చేసేటువంటి విషయంలో మాకు ఉన్నటువంటి సిస్టమ్ కరెక్ట్గా దొరకడం లేదు. అన్నీ ఐడెంటిఫై అయినాయి. చాలా ప్రాంతాలలో వాటరు షార్టేజ్ ఉంది. చాలా ప్రాంతాల్లో వాటర్ వేస్ట్ అవుతుంది. చాలా ప్రాంతాల్లో వాటర్ వస్తున్నాయి. ఒక కన్సాలిడేటెడ్గా మాట్లాడదామని చేసి చాలా వదిలినారు. సాధారణ సమావేశం ఈ షాపులు లీజుకి వస్తానా, ఈ నెలలో కూర ఉన్నా కూడా మీటింగ్ పెడతాం జరిగింది. ఈ 5 అంశాలు ఆమోదించడం జరిగింది. అలానే ప్రజల్లో కూడా మేము ఈ నెల మార్చి 8వ తారీఖు నుంచి కోడ్ అయిపోయింది కాబట్టి మార్చి 8వ తారీఖు ఇంకా తర్వాత నుంచి ఇంక వార్డులోకి శానిటేషన్ మీద కానివ్వండి, అభివృద్ధిలో కానీ ఏదైనా సరే ఇక పాల్గొని ఉంటామని మేము కానీ మా మున్సిపల్ అధికారులు కానీ ప్రజలకి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తెలుసుకొని దాన్ని వెంటనే పరిశీలిస్తామని, అలానే కొన్ని వార్డుల్లో వర్కులు కూడా చేయాల్సినవి ఉన్నాయి కాబట్టి తప్పకుండా మేము మార్చి 10 నుంచి స్టార్ట్ చేస్తామని కోరుతూ సెలవు తీసుకుంటాం. స్థానిక గంగానమ్మపేటలోని పాత శివాలయం నందు శివరాత్రి ముగింపు సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ జరిగింది. మంత్రి నాదెండ్ల మనోహర్ సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రామ్ ప్రసాద్, కారుమంచి శ్రీనివాసరావు, కోగంటి శివశంకర్రావు, గుమ్మడి రవీంద్ర, నన్నపనేని బసవయ్య శాస్త్రి, దొడ్డక ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. తొలుత స్వామివారి వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉత్సవమూర్తులను పురవీధులలో మేళ్ల తాళాలతో ఊరేగించారు.
దేవదేవుని సేవలో నాదెళ్ల మనోహర్ గారి ఆశీస్సులతో రాంప్రసాద్ గారి వాళ్ళ శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులందరికీ అన్నప్రసాదం చేస్తున్నారు. ఈరోజు ఈ శివరాత్రిని పురస్కరించుకొని గంగానంపేట నందు పాత శివాలయంలో వసంతోత్సవం సందర్భంగా గడిచిన 3 రోజుల నుంచి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉండడం జరుగుతుంది. ఈరోజు మహాదేవ కన్స్ట్రక్షన్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ అధినేత మా మిత్రుడు కేశబోయిన రాంప్రసాద్ గారు ఈరోజు గుళ్ళో అన్నప్రసాద వితరణ చేయటం చాలా సంతోషించదగ్గ విషయంగా భావిస్తున్నాము. ఆయన ఇట్లానే మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని, అట్లా నా దేవదేవుని ఆశీస్సులు ఆయనకి ఎల్లప్పుడూ ఉండాలని, మన తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సుఖ సంతోషంతో ఉండాలని కోరుకుంటూ శ్రీ పార్వతి వర్ధని సమేత రామేశ్వర స్వామి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి పురస్కరించుకొని గంగానమ్మపేటలోని పాత శివాలయంలో నిర్వహిస్తున్న ఉత్సవాలలో భాగంగా అలంకరించిన పురాతన రథంపై స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను ఉంచి నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్, గంగానమ్మపేటలో ఊరేగించారు. రథోత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కనకతప్పట్లు, కళాకారుల విచిత్ర విన్యాసాలతో రథోత్సవం సాగింది. ఉత్సవాలలో భాగంగా ఉదయం స్వామివారికి నందివాహన సేవ నిర్వహించారు. రథోత్సవంలో పాల్గొన్న భక్తులు భారీగా తరలి రావడంతో గాంధీ చౌక్, నెహ్రూ రోడ్, మెయిన్ రోడ్లు కిటకిటలాడాయి. విద్యుత్ లైన్లు తొలగించి రథోత్సవానికి ఆటంకం లేకుండా చేశారు. పెదరావూరుకు చెందిన యువకులు రథానికి చొప్పాలు వేశారు. ఈవో రమణకుమారి, అర్చకులు పొత్తూరి వెంకట సురేష్, ధర్మకర్తలు భాస్కర్రావు, సుబ్రహ్మణ్యం, దాతలు పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు మరోసారి. ప్రశాంతంగా జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం. పనులు జరగడం లేదంటూ ఇంజనీరింగ్ వ్యవస్థపై అసహనం వ్యక్తం చేసిన సభ్యులు. శివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీకి 11,15,000 రూపాయల అదనపు ఆదాయం. డిఎం రాజశేఖర్ వెల్లడి. మంగళగిరి ఎయిమ్స్ హాస్పిటల్ను సందర్శించిన కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.